సిఐడి కార్యాలయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చారు. ఆయన పలు కేసుల్లో ముందస్తు బెయిల్కి సంబంధించి పూచీకత్తు ఇవ్వడానికి సిఐడి కార్యాలయానికి వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. భారీ సంఖ్యలో టీడీపీ అభిమానులు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు నాయుడుకు అభివాదం చేస్తూ వారంతా కూడా అక్కడ బ్యారికేడ్లను తోసుకుని సిఐడి కార్యాలయానికి దూసుకొచ్చినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సిఐడి కార్యాలయంలో ఆయన పూచీకత్తు సంతకాలు చేసిన అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు ఆయన పైనుంచి అభివాదం చేశారు. సిఐడి కార్యాలయంలో ఆయన పూచీకత్తు సంతకాలు చేయాల్సి ఉంది ముందస్తు బెయిల్కి సంబంధించి. సిఐడి కార్యాలయానికి చంద్రబాబు వచ్చారు. చంద్రబాబు ప్రస్తుతం సిఐడి కార్యాలయంలో ఉన్నారు. ఆయన ముందస్తు బెయిల్కు సంబంధించి ఆయన సంతకాలు చేయాల్సి ఉంది, పూచీకత్తు సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన సిఐడి కార్యాలయానికి వచ్చారు. కేసు దర్యాప్తు అలాగే అరెస్టు అనంతరం సిఐడి కార్యాలయానికి మరోసారి వచ్చారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. బ్యారికేడ్లను తోసుకుంటూ సిఐడి కార్యాలయానికి దూసుకెళ్లారు. పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. పైనుంచే చంద్రబాబు వారందరికీ కూడా అభివాదం చేస్తున్న దృశ్యాలను మనం చూడొచ్చు. విజయవాడ సిఐడి కార్యాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారం చూస్తూ ఉన్నాం. సిఐడి కార్యాలయంలో అధికారుల ముందు హాజరు కావడానికి, సంతకాలు చేయడానికి, పూచీకత్తు సమర్పించడానికి ఆయన సిఐడి కార్యాలయానికి వచ్చారు. తనకు ముందస్తు బెయిల్ లభించిన కేసులో పూచీకత్తు ఇవ్వనున్నారు చంద్రబాబు. ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం, ఇసుక స్కామ్ ఈ 3 కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభించింది. చంద్రబాబుకు షూరిటీ ఇచ్చేందుకు మరికొందరు టీడీపీ నేతలు ఆయన వెంట వెళ్లారు. షూరిటీకి సంబంధించినటువంటి విషయం అలాగే సంతకాలు చేయడము ఇలాంటి లీగల్ ఇష్యూస్కి సంబంధించి ఆయన సిఐడి కార్యాలయానికి వెళ్లారు. ముందస్తు బెయిల్కి సంబంధించి